ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది పతిర్బ్రహ్మణోత్పత్తి శివోహం హస్త శివోహం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును సమస్త ప్రపంచములకు కూడాను ప్రచురింపజేసినటువంటిది వేదము. Since ancient times, it is from this sacred land of Bharat, the spiritual principles have been propagated, publicized all the world over, based on Veda. ఈ వేదము యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of Veda? ఈ ప్రబోధనల యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of ఈ the teaching? ప్రచారం యొక్క అంతరార్థం ఏమిటి What is the significance of Veda? అని విచారం చేస్తే ఈశాన సర్వ విద్యానాం సమస్త విద్యలు కూడాను దైవ స్వరూపమే. On inquiry we will understand that all forms of knowledge of ఈశ్వర divine, సర్వభూతానాం God dwells in ప్రతి all ప్రాణి creatures. యందు ప్రతి ఆకారమునందు ప్రతి జీవి యందు ఉన్నది దైవత్వమే. In every form, in every living creature, there exists the divinity. ఇది అది అని చెప్పనయ్యా. You cannot distinguish this and that. అణోరణీయాన్ మహతో మహీయాన్ It is the smallest of the పరమాణువు నుంచి నేరు పర్వతం వరకు కూడాను దీని యొక్క స్వరూపమే. It is the manifestation of the divinity which is visualized from the smallest to the small and the biggest to the ఈ big. విశ్వమే విష్ణు స్వరూపం. The entire universe is a manifestation of God. ఇట్టి విష్ణు స్వరూపమైనటువంటి విషయాన్ని తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు చూస్తూ అనుభవిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ తిరిగి దైవాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఇది ఎంత వెరితనం! Right from the time we get up from bed and retire at night, we experience, we visualize, we enjoy the blissful company of Lord, yet we are in search of God. మన చూపులకు గోచరమయ్యేటువంటిదంతా కూడాను దైవ స్వరూపమే. All that we see is మన divine. కర్ణములకు గోచరమయ్యేటువంటి శబ్దం అంతా కూడాను దైవ స్వరూపమే. All the sound is basically మన divine. మనస్సు నందు సంకల్పించేటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ స్వరూపమే. Every thought is prompted by God. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందమంతయు దైవ స్వరూపమే. Bliss that arises from heart is God. చూచున్నది, విన్నది, అనుభవించినది, ఆనందించినది అంతయు దైవ స్వరూపమే ఉండగా దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది ఎంత వెరితనం! What all that we see, hear, experience, and enjoy is divine, but నీవు yet we క్షణము కూడా నువ్వు దైవాన్ని దర్శిస్తున్నావు. in fact, moment to moment you see God. కణమునందు కూడా నువ్వు దైవాన్ని నీవు స్పర్శిస్తున్నావు. In every cell there is God. సర్వత్రా దైవంనే నీవు అనుభవిస్తున్నావు. In fact, you experience the divine all over. కానీ అనుభవిస్తున్నాడు. ఏ చింతతో అనుభవిస్తున్నాడు? విశ్వము అనేటువంటి చింతతో అనుభవిస్తున్నాడు ఈ దైవాన్ని. He experiences God, but with what feeling? It is the feeling towards the world. విశ్వమే విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to recognize the basic fact that the universe is the manifestation of God. విశ్వమంతయును విష్ణు స్వరూపమే అని తలుచుకుంటే తప్పక నీకు విష్ణు స్వరూపం గోచరిస్తుంది. Then once you know that the universe is God, you will be able to experience the divinity. భావం సద్భవతి. నీ భావమును పురస్కరించుకుని నీ యొక్క దర్శనం కూడాను ఆ స్వరూపాన్ని ధరిస్తుండాలి. As is the feeling, so is the visualization of the divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సర్వత్రా నిండినది దైవమే.
God is all pervasive. ఇందు కలడందు లేదని సందేహం వలదు. You don't need to doubt that God is here శక్తి and not there. సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే కలడు. God is present everywhere. Wherever you search for Him, you will find Him there. ఇట్టి దైవత్వాన్ని అన్వేషించడానికి తగినటువంటి కృషి ఇది కేవలము అజ్ఞానమనే చెప్పాలి. Attempt to search for God is a sign of ignorance. అయితే ఈ ప్రకృతి దృష్టిని మార్పు చేసుకుని పరమాత్మ దృష్టిని హృదయమునందు ఉంచుకో. However, you have to change your temperament and attitude, keeping God in view. పరమాత్మ భావం చేతనే ప్రకృతిని నీవు దర్శించు. With godly feeling, experience the world. అప్పుడే సర్వము విష్ణుమయం జగత్ అనే రూపొందుతుంది. Then you will understand that God pervades everywhere. కనుక దైవత్వము ఏదో ఒక ఆకారమని భావించుకోకూడదు. Never consider God has got a specific form. సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, సర్వ ఆకారముల యందు ఉన్నటువంటి ఆత్మతత్వమే దైవత్వము. In fact, the Atmic principle present in all forms, in all beings, in all living creatures is divine. నీవు కన్నులతో చూస్తున్నావు. You see with the eye. ఈ దృష్టి ఎక్కడి నుంచి వస్తుందా? Where from you got the vision? ఆ దృష్టి యొక్క విజన్ అనగా పవర్, దాని యొక్క శక్తి ఎక్కడిది? Where from you got this power of vision? ఇదంతా కూడాను దైవం యొక్క శక్తియే. It's all the divine power. చూసినది, విన్నది, కన్నది, అనుభవించినది, ఆనందించినది, అందించినది, అనుభవించినది అంతా కూడా దైవత్వమే. In fact, what all that is seen, heard, experienced, enjoyed and shared is nothing but divinity. దైవం ఒక్క ఆకారం నందు మాత్రమే కాదు. You cannot limit God to a form. సర్వ ఆకారం యొక్క అంతర్భూతమైనటువంటి వాడే భగవంతుడు, ఆత్మస్వరూపుడు. In fact, God is the inner form of all of the forms around. అతనికి నీకు తోచినటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నావు. In fact, you have given a name of your choice. ఇది నీ యొక్క ఇమాజినేషన్, నీ యొక్క భ్రాంతి, భ్రమనే. It's all your imagination, illusion. కనుక మనము చేసేది, చూసేది, అనుభవించేది, ఆనందించేది అంతా కూడా దైవత్వంగానే విశ్వసించాలి. Consider that you experience God in all that you see, in all that you hear, in all that you experience and enjoy. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం తగ్గుదా? But is it possible to experience God in times of difficulty, తప్పగా struggles ఆ and దుఃఖం anxiety? కూడా దైవ స్వరూపమే. Yes, certainly it is ఆ also విచారం God. కూడా దైవ స్వరూపమే. That ఆ anxiety is హింసను divine. దైవ స్వరూపమే. That misery is ఒక divine. చిన్న ఉదాహరణము. A small example. భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. You can say God is Narayana. అయితే ఆ నారాయణుడే అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. Narayana, God acts in varied ways. హిరణ్యకశిపుని హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు. And in fact, he killed Hiranyakashipu while Prahlada was protected. ప్రహ్లాదుడు నారాయణ 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 అని నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. As Prahlada spent all his time chanting his name of God, he could have his ఆ manifestation. సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. Because Hiranyakashipu considered the entire life and body identification, has forgotten God, and he was killed. దేవుడు తానే, యముడు తానే. He is God and he is at the same time destroyer. కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. Both are the same forms of the divine. కనుక చెడ్డలో కూడాను మంచి ఉంటున్నది. There is good even in bad. ఆ మంచితనము యొక్క తత్వమే దైవత్వము. That goodness is divinity. ఉపనిషత్తులు చెప్తూ వచ్చాయి. Upanishads declare, ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం జగత్యం అనగా ప్రతి ప్రాణి ఎందుకుడను, ప్రతి జీవి ఎందుకుడను, ప్రతి మానవుని ఎందుకుడను ఉన్నటువంటి యొక్క దైవత్వమే నిజమైనటువంటి వేదాంతము అని బోధించింది. in fact, Upanishads teach that the primordial principle of Vedanta is to realize the divinity in every living creature, in every living being, in every being and human being. బ్రహ్మత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని ఒక్క సూక్ష్మమైనటువంటి మాటలో ఉంటుండాలి. In fact, it is explained in a subtle form, the existence of ఇతని the విష్ణువు, Atma. ఇతని ఆత్మ, ఈశ్వరుడు, ఇతని బ్రహ్మ, ఈ పేర్లకు మాత్రం మనం సంబంధం పెట్టుకోకూడదు. Don't be carried away by the nomenclature of verbosity, calling it as Atma or అన్నింటి individual. యందు భగవాన్, భగవంతుడే ఉన్నాడు. Bhagavan, God is present in all. భగవాన్ అనగా ఏమిటి అంతరార్థము? What is the meaning of Bhagavan? భా ప్రకాశము, Bha, effulgence.
జగత్తుకంతా కూడా శాంతిని అందించేటువంటి వాడు భగవంతుడు. God spreads His radiance, brilliance. ప్రకాశమును చేకూర్చేటువంటి వాడు భగవంతుడు. God gives us the light. గా అనగా ఇచ్చేటువంటి వాడు. God the giver. వాన్ భగవాన్ సమర్థుడు. Bhagavan, the highest capable man. అనగా కాంతిని అందించేటువంటి ఒక సమర్థుడే ఈ భగవంతుడు. The one who is capable of spreading light to the entire world is Bhagavan. కనుక మనం ఈ భగవతత్వాన్ని మనం విచారం చేసినప్పుడు మన అంతర్భూతం నుండి ఆవిర్భవిస్తున్నది. Then once you investigate divinity, you will understand the divinity within you. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. Every individual must make an attempt to know this truth. యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు నువ్వు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే. The Atmic principle is uniform. No matter is a pauper or a millionaire, attached or a householder or a recluse or a యాస్తిక renunciant. నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక ఈ తత్వములందు కూడా ఉన్నటువంటిది దైవత్వమే. The same divinity is present in a theist, atheistic or theistic atheist. ఇలాంటి దైవత్వమును మాత్రం ఈనాడు మనం విస్మరించి We have forgotten such divinity. ఏదో అల్పమైనటువంటి ఆకారమును దైవత్వంగా విశ్వసించి We are carried away by small forms అనేక విధమైన సాధనలు సలుపుతున్నారు. and we undertake many spiritual pursuits. ఇది కొంతవరకు అవసరమే. It's necessary to some extent. ఎట్లా How? వంట చేసేంత వరకు బియ్యము నీరు నిప్పు మూడు కూడా అవసరమే. So long you cook, the rice, the water and the fire are necessary. కానీ ఆ నీటిలో వేసినటువంటి యొక్క పదార్థములు పూర్తి పరిపూర్ణానికి వచ్చేంత వరకు కూడాను ఈ నిప్పును మాత్రం ఆధారంగా తీసుకోవాలి. The fire is necessary so long it is needed for cooking process. అది పరిపూర్ణ స్థితికి పరిపక్వానికి వచ్చినప్పుడు ఆ నిప్పును తీసివేయాలి. When once it is over, you can withdraw, take away the fire. అదే విధంగానే దైవత్వం సర్వత్రా ఉండేటప్పటికీ Though God is everywhere, ఆ దైవత్వంతో దైవత్వాన్ని ప్రకృతికి యొక్క తత్వాన్ని ఎన్నిటిని కలిపినప్పుడే ఈ దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. you can certainly experience the divinity if you just combine the divinity, visualize it in nature. వానలు వచ్చెనంచు భూమి పండున విత్తులు నాటియున్నా, వానలు వచ్చెనంచు భూమి పండున విత్తులు నాటకున్నా. If you don't sow the seeds, can you expect the crop when there are no rains? వానలు లేనిచో When there are no rains? ఫలమిచ్చునే విత్తులు నాటియున్నా. Even if you sow the seeds, can you expect crop? ఎంతేనియు ఎందేనియు రెండును కూడిన సమన్వయించు. Anywhere, these two should go together, the rain and sowing of the seeds. వానలు రాకపోయినప్పటికీ నీ విత్తులు నాటినప్పుడు అది పంట పండుతుందా? When there are no rains, even if you sow the seeds, you can't expect crop. వానలు వచ్చినా కూడా నీ విత్తులు వేయకుండా అది పంట పండుతుందా? Do you expect any crop if you don't sow the seeds when there are no rain, in spite of rain? అదే విధంగానే దివ్యత్వం అనేటువంటి సర్వత్రా ఉండినప్పటికీ Though divinity is everywhere, దానికి మానవత్వం అనేటువంటి యొక్క సంకల్పము దానికి సమన్వయం కాకుండా అది పరిపూర్ణం కానేరదు. though the divinity is everywhere, unless the human thought proceeds in the direction one cannot experience. కనుకనే మానవుని యొక్క సంకల్పం కూడా అత్యంత అవసరమైనటువంటిది. The thoughts are very important. మానవుని యొక్క ప్రయత్నం కూడా అత్యంత అవసరమైనటువంటిది. Human effort is essential. కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వం చూడాలని ఆశించినప్పటికీ దైవం సర్వత్రా ఉండినప్పటికీ ప్రయత్నంగా మనం కొంతవరకు సాధన చేయాలి. Though God is everywhere, it is absolutely necessary to put in self-effort. ఈ సాధన చేయకుండా సర్వత్రా ఉండినటువంటి దైవత్వం కూడా మనకు సాక్షాత్కరించదు. When we don't take to spiritual practices, you cannot experience the divinity, though present everywhere. పాలను తీసుకో. Here you have milk. ఆ పాలను ఒక పాత్రలో పెట్టుకుని వెన్నెక్కడ 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 అని 10 దినములు నీవు ప్రయత్నించినప్పటికీ ఆ పాలు పాడైపోతుంది, కానీ వెన్న నీకు సాక్షాత్కరించదు. Holding milk in a container, if you are in search of the butter and wait for 10 days long, you cannot find it. కానీ ఆ పాలలో వెన్న ఉంది. Yet there is butter there. అయితే దానిని వెన్నగా నీవు అనుభవించాలనుకుంటే If you want experience, దానిని పెరుగుగా మార్చాలి. curdle it, ఆ పెరుగును తిరిగి మద్దన చేయాలి సాధన. churn it, that is sadhana. ఆ సాధన చేసినప్పుడే ఆ యొక్క సర్వత్రా ఉండినటువంటి పెరుగు ఒక వెన్న ఒక పై భాగంలో సాక్షాత్కరిస్తుంది. When once you churn the curd, you will collect that butter, the divinity, over the surface. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెన్న? Where from you got ఆ the butter? పాల నుంచే వచ్చింది. It is out of the milk కానీ alone. అది వెన్నగా తయారైన తర్వాత ఆ వెన్ననే తిరిగి పాలలో వేయి. However, when once you get the butter, keep it back in తిరిగి milk. దాంతో చేరదు. It will never mix there. వెన్న వేరు పాలు వేరుగానే ఉంటుంది. The butter remains apart from the milk.
మానవుని నుండి వచ్చింది మాధవత్వము, In fact, divinity has come out of man. నరం నుంచి వచ్చింది నారాయణత్వము, The divine principle has come out of విశ్వం నుంచి humanity. వచ్చినటువంటి విశ్వరూపము. And the divinity has come out of the కానీ universe. తిరిగి విశ్వంతో చేరదు. And it will never get back into that place. అయితే ఈ మానవునితో చేరదు, It will never join back the human quality. ప్రత్యేకంగానే ఉంటుంది. So it remains as it is. అయితే ఎప్పుడు దీన్ని మనం చేర్చుకోవాలి? Then how can we get ఆ ourselves mixed up? ప్రత్యేకంగా వచ్చినటువంటి వెన్నను మనం భుజించాలి. The butter which is so obtained has got to be ఆ partaken. భుజించినప్పుడే నీతో అది వెన్న సర్వత్రా వ్యాపించిపోతుంది. Then once you accept that butter, it will get దీని part of నిమిత్తమై you. ఒక గీతను కూడా నువ్వు బోధించాడు. This is taught in Gita. భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మవిత్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. While eating, we offer our prayer. తర్వాత దీన్ని ఇంకొక ప్రార్థన చేస్తుంటారు. We also pray in a different way. బ్రహ్మార్పణం అంటున్నావు, We offer to ఈ God. బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు Where is God? అని విచారణ చేస్తే లోపల నుంచి జవాబు వస్తుండాలి. You get the reply from inside. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం. ఓ పిచ్చివాడా, నేను నీ యందే ఉంటున్నాను, Oh madcap, I mean you. నేను నీలోనే ఉన్నాను, I am within you. నీవు భుజించిన ఆహారం అంతా కూడా నేను జీర్ణింపజేస్తున్నాను, In fact, I digest all the food జీర్ణింపజేసిన that ఆహారం you eat. సర్వత్ర వ్యాపింపజేస్తున్నాను. I am responsible for the circulation of శాంతి the essence of food. వ్యాపకత్వాన్ని కూడా అందించేటువంటి ఒక స్వభావమే నాది. It is my nature to digest, assimilate and supply. అహం వైశ్వానరో భూత్వా, అక్కడ నీకు వైశ్వానరంగా ఉంటున్నాను, I am there in your body in the form of Vaishvanara. బయటకు విష్ణు స్వరూపంగా ఉంటున్నాను. And I am there in the form of Vaishvanara and ఆ outside the form ప్రదేశమును of బట్టి Vishnu. ప్రదేశమును బట్టి కర్మ అందరూ స్వీకరించుకోవాలి. This is the birth of the body. Swami is beyond. And there will be distribution of prasad to everybody. Kindly remain seated. Specific form with a specific name. నీకంటే దైవం వేరేగా లేదు, God is not separate from you. నీ యందే ఉంటున్నాడు. God is in you. కానీ నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to recognize. ఎప్పుడు దానిని సరైన రీతిగా నీవు సాధన చేస్తావో అప్పుడు నీ నుండి బయటికి ఆవిర్భవిస్తున్నాడు. The day you take the spiritual path, you will recognize the divinity within you. కనుక దైవం లోపల నుండి ఆవిర్భవించేటువంటి వాడే కానీ బయట నుంచి ప్రవేశించేటువంటి వాడు కాదు. You can experience God within, not in the exterior. ఇది కేవలము కొన్ని విధమైన బలహీనతతో వచ్చేటువంటి భావములే. These are all the signs of weakness. కాన ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన యందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. Understand the sanctity within you and experience the divinity. ఆ పవిత్రత ఏమిటి? What is the అది sacredness? ఏ పరిపూర్ణమైన స్వార్థరహితమైన ప్రేమ. That is selfless love, total ఆ love. ప్రేమ చేతనే భగవంతుడు ప్రేమ స్వరూపుడై ఆవిర్భవిస్తాడు. It's the love that will make you experience the embodiment of love ప్రేమనే God. లేకుండా ఎంత సాధన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. Without love, whatever spiritual path you may undertake is all useless. నీవు అనేక గంటలు సాధన చేస్తున్నావు, You do sadhana for hours. అనేక long. గంటలు ధ్యానం చేస్తున్నావు, You meditate for hours. కానీ చెప్పిన ప్రయోజనం ఏమిటి? What is the use? కూర్చుంటున్నావు ఒక గంట సేపు, You sit for an ఈ hour. గంట సేపు నీవు ఏం చేశావు? What have you done during that ధ్యానం hour? చేశాను. You say ఈ meditation. ధ్యానం యొక్క ఫలితం ఏమిటి అనుభవించావు? What is the result? ఏమీ you అనుభవించలేదు. experience? ఎందుకు Nothing. ఈ గంట వేస్ట్ చేశావు? Why should you waste 1 hour in meditation? భగవంతుడు కాల స్వరూపుడు. God is time. ఈ కాలం నువ్వు వ్యర్థం చేయొద్దు. Never waste time. నీవు వ్యర్థం చేసే ప్రయోజనం ఏంటి? Why should you waste time? సర్వత పాడిపాదం అన్నారు. His feet and ears are ఎక్కడ చూసినా everywhere. ఉన్నది తానే. God is everywhere. సర్వదా సర్వకాలేశం సర్వత్రా హరిచింతనం. God is everywhere. Think of Him all the time, everywhere. ఆ విధమైనటువంటి సాధనలు మనం కలిపినప్పుడే సులభమైన మార్గంలో మనము దైవత్వాన్ని పొందుతాం. When we proceed this way of spiritual path, we can experience the divinity. కనుక So, దైవాన్ని పొందడానికి సాధన ఒక్కటే. there's only one spiritual path. పరిపూర్ణమైనటువంటి ఒక నిర్మల ప్రేమనే చాలు. The pure, total love is enough. ఎన్ని కోరికలు ఉండినప్పటికీ వాడిని అణగదొక్కు. You may have a number of desires, put them under ఈ కోరికలు control. నెరవేర్చినంత మాత్రమే మనకు తృప్తి ఆనందము అందుకోలేము. Fulfillment of desires will never అయితే satisfy ఇవన్నీ you. ప్రాకృతమైనటువంటి ఒక చింతలే, They are all ఈ worldly. ప్రాకృతమైనటువంటి ఆనందములే, Worldly happiness. తాత్కాలికమైనటువంటి ఆనందములే, It's only temporary కానీ joy. శాశ్వతమైన ఆనందం కాదు. Nothing. నీవు పొందవలసినటువంటి శాశ్వతమైన ఆనందమే, You need to acquire the permanent bliss. సత్యనిత్యమైన ఆనందమే, It's non-dual bliss. అది నీ యందే ఉంటున్నది. That is within you.
నీ యందు ప్రసరించేటువంటి ఒక రక్తనాళములు ఎన్ని విధములుగా ప్రసరిస్తున్నాయి. You know the blood vessels with blood circulation. ఇందులో ఏ రూపం ఉంటుండాలి. What form is there? నీ శరీరం నందు ఉన్నటువంటి ప్రతి రక్త కణమునందు కూడాను నీ రూపమే ఉంటుండాలి. In every blood cell you find your form there. ప్రతి కణమునందు కూడాను నీ రూపమే ఉంటుండాలి. In every blood corpuscle you ఒక find కణంలో there. నీ కాలు, ఒక కణంలో నీ చెయ్యి, ఒక కణంలో నీ తల, ఒక కణంలో నీ యొక్క పొట్ట లేదు. అన్ని కూడా చేరినటువంటి ఒక్క కణంలోనే ఉంటున్నాయి. All the parts of your body can be seen in every cell. ఇవి కొన్ని కోట్ల కణములంతా ఉంటున్నాయి. Crores of cells are in the body. కాబట్టి ఈ కణకణం నందు కూడా నీ ఆకారము అంతర్భూతమై ఉంటుండాలి. In every cell there is your form. కాబట్టి నీవే విశ్వ విరాట స్వరూపుడు. You are your cosmic form. నీకంటే మించినటువంటి స్వరూపం మరొకటి బయట లేదు. There is nothing beyond you. అయితే ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి కొన్ని ప్రయత్నం చేయాలి. However, we have to make some efforts to know this. నీవు ఒక గ్రామానికి వెళ్ళావు. Supposing you have gone to a village. నీ మిత్రుని చూడాలని ఆశించావు. You wanted to meet your friend. కానీ ఆ మిత్రుడు ఎక్కడ ఉంటున్నాడు అనేటువంటి ఆ గ్రామం పేరు తెలుసు, కానీ ఎక్కడ ఉంటున్నాడని అడ్రస్ తెలియదు. You know the name of the village, but you don't know where your friend stays. అందువల్లనే గ్రామం పోయినప్పటికీ ఎక్కడికి చూసినా వాడు కనిపించడు. Though you have gone there, you could not meet him. వెతుకుతావు, రోడ్డును వెతుకుతావు. In fact, you go around all the కానీ streets. కనిపించడు. You don't meet him. కారణం ఏమిటి? Why? తాను ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక సరైన అడ్రస్ తెలుసుకుంటే సులభంగా నీవు పోయి చేరవచ్చు. Since you do not know the correct address of your friend, you could not meet him. ఒక చిన్న ఉదాహరణ చూడండి. A small example. ఇప్పుడు ఒక బాయ్ ఉంటున్నాడు. Here is a boy. ఆ బాయ్ బుష్ కోట్ వేసుకున్నాడు, Now he has put on bush coat లేక ప్యాంట్ వేసుకున్నాడు. and put on pants. కాబట్టి వాడి ఆకారం మాత్రం క్రాప్ తీసుకున్నాడు. He has got a good cross. ఈ ఆకారం మాత్రం గుర్తులు చెప్పినంత మాత్రం నీవు ఇంతమందిలో ఎవరిని నీవు పట్టగలవు. If we just show the identification mark, how do you recognize him? ఎంతమందికో క్రాప్ తీసుకున్నారు, ఎంతమందో బుష్ కోట్ వేసుకున్నారు, ఎంతమందో ప్యాంట్ వేసుకున్నారు, ఎవరని నీవు వారిని పట్టగలవు. How can you recognize, identify him? కానీ But ఒక్క నామము, one name. రామకృష్ణ అని ఒక నామాన్ని నీవు స్టేజ్ పై నుంచి పలికితే ఎక్కడ ఉండినాక వాడు లేస్తాడు. When once you say here Ramakrishna, that person would get up wherever he is. కనుకనే నామమే నాని నిరూపించేస్తుండాలి. And the name that directs you towards the form. కనుకనే నామచింతనము అని విడిచిపెట్టారు. Therefore, singing the glory of ఇవన్నీ God. ప్రాచీన ఋషులంతా కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి ఒక సుధా నిధులు. That is all the wealth of knowledge, wealth of spirituality, experienced by the ancients. ఇవన్నీ వారు పిచ్చి పట్టి అందించలేదు, They are not mankind. లేక మూర్ఖంగా ప్రవర్తించలేదు, They are not fools. అజ్ఞానంగా వాడు ఆచరించలేదు. They were not ignorant. అన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణ భక్తితో శ్రద్ధతో ఆచరిస్తూ వచ్చారు. With the total sincerity and love. మొన్న చెప్పారు They adopted. భవానీ శంకరులు. Bhagavan said the other day, Bhavani Shankara. భవానీ అనగా ఏమిటి? Who is Bhavani? అదే శ్రద్ధ. That is sincerity. శంకర అనగా ఏమిటి? Who is Shankara? అదే విశ్వాసము. Shankara శ్రద్ధ symbolizes విశ్వాసం faith. రెండు ఉండినప్పుడే When there is steadfastness and sincerity and దేన్నైనా faith, మనం పొందవచ్చు. you can achieve anything. కనుకనే శ్రద్ధాభక్తి అత్యవసరము. Therefore, sincerity and devotion are essential. ఈ యొక్క విశ్వాసమును మనం పెంచుకోకుండా కేవలం శ్రద్ధ ఉంటుంది ప్రయోజనం లేదు. Without faith, mere sincerity won't help you. లేక విశ్వాసం ఉండి శ్రద్ధ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు. You may have faith, but if you don't have implicit sincerity, కనుక it's ఈ useless. శ్రద్ధా విశ్వాసంతో కూడినటువంటి యొక్క విశ్వమే దైవ స్వరూపము. Therefore, steadfastness and faith will take the ఆ cosmic విశ్వమే form. కేవలము అర్ధనారీశ్వరము. This Vishwa is Ardhanarishwara. దీనిని మనం పురస్కరించుకుని స్త్రీలను శ్రీమతి, పురుషులను స్త్రీ అని మనం సంబోధిస్తుంటాం. Therefore, we address women as Srimati and gents as మనం Srimati. అడ్రస్ రాయాలంటే శ్రీమతి ఫలాని సుందరమ్మ, And we say Srimati, Sundaramma. లేకపోతే తండ్రికే రాయాలనుకుంటే ఫలాని నారాయణమూర్తి అని పెట్టుకుంటాం. And we say Sri Narayanamurti. కానీ అతనికి శ్రీమతి అని పెట్టరే. But we don't call a man ఈ Srimati. నారాయణమూర్తికి శ్రీమతి అని పెట్టరే. And we don't call Narayanamurti ఆ Srimati సుందరమ్మ Narayanamurti. స్త్రీ అని పెట్టరే. No, we don't say Sri. లేదు. No. కనుకనే ఈ ప్రపంచమునందు ఈ రెండింటి యొక్క స్వరూపంతో ధరించినటువంటి కాబట్టి ఈ ప్రపంచమే అర్ధనారీశ్వరం. In this world, we find both the feminine and the masculine aspects. Therefore, the అర్ధనారీశ్వరుడుగా androgynous. శ్రద్ధ విశ్వాసంతో కూడినటువంటిది ఈ ప్రపంచము. Therefore, the Saddha Vishwasa, the ఏ చిన్న పని sincerity and faith go ఆచరించాలన్నా together. కానీ శ్రద్ధ ఉండాలి. For everything, sincerity is essential. దీనిని పురస్కరించుకుని ఏ ఋషులంతా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. Basing on this, sages said, you can acquire wisdom by ఆ being శ్రద్ధ చేతనే sincere. ఈ విశ్వాసం అనే జ్ఞానం మనకు లభ్యమవుతుంది. It is the sincere determination that requires ఆ faith too. విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి. Let this faith Vishwasa be the Swasa, the breath. శ్వాస లేనటువంటి వాడికి విశ్వాసం కూడా ఉండదు.
The one without swasa, the breath cannot have vishwasa, faith. విశ్వాసం ఉన్నటువంటి వానికి శ్వాస లేకపోయినా కానీ ఆ శ్వాస కనిపిస్తుంటారు. The one with vishwasa, the faith can have the swasa, the breath. అది సర్వత్రా వ్యాపించినటువంటిది. Because it's present అదే everywhere. భగవాన్. That is భగవాన్ Bhagavan. కాంతి రూపంలో ప్రసరింపజేసేటువంటి. Because it spreads light everywhere. ఇతనికి 2 పేర్లు పెట్టారు. He has 2 names. ఏ విధంగా ఎందుకోసం పెట్టారు 2? Why? ప్రకృతిని ఆధారంగా చేసుకొని Basing on Prakriti nature, సృష్టిని గావించేటువంటి వాడిని and the one who made the sustenance సంభర్త అని పిలిచారు. is called Sambharta. సంభర్త అనగా ఏమి? ప్రకృతిని ఆధారం చేసుకుని సృష్టిని గావించేటువంటి వాడు సంభర్త అన్నాడు. Sambharta is name of God who made this creation on the basis of nature. దీని వల్ల సృష్టించబడినటువంటి ఒక పదార్థములకు రక్షించేటువంటి ఒక శక్తి గలవాడు కనుకనే అతనికి భర్త అన్నారు. As the entire creation is sustained and maintained, protected, he is called Bharta. ఒకటి సంభర్త, రెండవది భర్త. One is Sambharta, other one is Bharta. అనగా ప్రకృతిని కూడా ఆధారం చేసుకుని సమస్తమును కూడా సృష్టింప చేసుకునేటువంటి వాడు సంభర్త. Basing on nature, so everything is created ఆ and సృష్టించినటువంటి maintained. దానిని సంరక్షించుకునేటువంటి యొక్క శక్తితో సంరక్షించుకోవటం చేతనే అతని భర్త అన్నారు. As he created, is maintained and sustained and protected, he is called Bharta, the maintainer. కనుకనే ఈ భర్త సంభర్త అనేటువంటి తత్వాన్ని చక్కగా మనం అర్థం We చేసుకోవాలి. have to understand the meaning of భర్త creator and అనుకుంటే మన తెలుగు maintainer. వాళ్ళ లోపల ఒక హస్బెండ్ గా మారుతుంది. We consider Bharta for Telugu people as భర్త husband. అనగా మాస్టర్, Bharta means master, యజమాని, సంరక్షకుడు, protector, ఈ maintainer. విధమైనటువంటి ఒక అర్థంతో కూడినటువంటి ఈ భర్త. Bharta Telugu word has got these meanings. కనుక So, దైవత్వంతో కూడినటువంటి ఒక దీనికి అనేక విధమైనటువంటి రూపనామంతా ఉన్నాయి. God has many names, many forms. దీన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. We are not making an attempt to కాలం know. ఎంత వ్యర్థం చేస్తున్నామంటే ఈనాడు మానవునికి 24 hours దినంకు కాలం ఉంది. We are wasting a lot of time. You know, we have 24 hours of time. కానీ ఈ Daily. 24 hours లోపల మనం ఏ విధంగా విభాగం చేసుకోవాలి? How have we to manage time? 6 గంటలు నిద్రకు. 6 hours we may allot for sleep. ఈ 6 గంటలు నిద్రకు పోయినప్పుడు ఇంకా 6 గంటలు ఉంటుంటాయి, ఇంకా 12. And there remains 18 hours. దీని లోపల 6 గంటలు తన స్వార్థ సంబంధమైనటువంటి ఒక ఆహార విహారములు, స్నానములు, ఈ ఎక్సర్సైజులు ఇట్లాంటివంతా చేసుకోవటం. For 6 hours you may attend to your daily needs, requirements. తిరిగి 6 గంటలు The 6 hours పరోపకార సంబంధమైనటువంటి దాంట్లో may be allotted for service అదే activity. సోషల్ వర్క్, That is social work. అదే సేవా సంస్థల యొక్క ప్రభావము. That is the job of service organization. 6 గంటలు ఉంటున్నాయి. Then remains final ఈ 6. 6 గంటలు ఈ దైవ సాధన లోపల ప్రవేశపెట్టారు. And take to this, to take the జపము, spiritual path. ధ్యానము, యోగము ఇట్లాంటివంతా కూడా కొన్ని ప్రవచనం చేయలేదు. The yogic practices, chanting his name and meditation, అప్పుడు so on. 24 గంటలు కూడా సార్థకం అవుతుంది. Then all the 24 hours, the task కానీ is ఈనాడు fulfilled. ఎన్ని గంటలో వేస్ట్ చేస్తున్నాడు? Today we waste many hours. ఎందుకయ్యా నీవు భగవంతుని చింతించడం లేదంటే నాకు టైం లేదండి. If you ask anybody why you don't think of God, ఈ he says, 24 I have no గంటలు ఏం time. చేస్తున్నావు? దీంట్లో టైం లేదా నీకు కావాల్సినంత? Don't you have a lot of time to think of God in a day? ఒక 10 నిమిషములు కూడా నువ్వు భగవత్ చింతన చేయలేకపోతే ఈ టైం పెట్టుకుని నీవేం ప్రయోజనము? If you can't think of God for 10 minutes a day, what for is this life? కాయము వచ్చిండేది కాలంను సార్థకం చేసే కోసం. The body is gifted, so make this time sacred. ఈ కాలంను సార్థకం చేసే నిమిత్తమై To make, కార్యమును ఆచరించాలి. to make this time sacred, one should undertake sacred deeds. కనుకనే కాయము, Body, కార్యము, the cause, కర్తవ్యము, and also ఈ duty. మూడింటి యొక్క సంబంధమును కూడా మనం అనుభవించాలి. We must experience the unity of these three కాలంని things. వ్యర్థం చేయకూడదు. We should not waste time. ఏ క్షణం కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు. We should not waste a minute or a moment. రామకృష్ణ పరమహంస తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు భగవంతుని తల్లి 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 అని చింతించేటువంటి వాడు. Ramakrishna Paramahamsa yearned and pined for Mother, Goddess, every moment of his life. రాత్రి ఇంకా పరుండే సమయం వచ్చింది. It was time to sleep. అయ్యో ఈనాడంతా నేను వ్యర్థం చేసుకునే కాలము, నా తల్లి దర్శనం కాలేదే అని విచారంతో పండుకునేటువంటి He felt so sad, miserable as he could not see the Mother, Goddess. పండుకోవడానికి పూర్వం కూడా ఒక సెకండ్ ముందుగా కూడా తిరిగి తల్లి కనిపిస్తుందో ఏమని చూసేటువంటి వాడు. Every time he used to get up expecting Mother there. అప్పుడు తాను చింతించేటువంటి వాడు. Then he felt so sad. నా హృదయం పరిపూర్ణమైనటువంటి పక్వంలో లేదు. Perhaps I have not reached that state of నా maturity. హృదయము పండు కాలేదు. In fact, it has not ripened. ఈ పండు కానటువంటి దాన్ని నేను భుజించి ఏం ప్రయోజనము? What is the use of eating unripe fruit? కనుక దీనిని త్వరగా పండుగ చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. I should make every attempt to ripen it.
అది ఏ సాధన. That is spiritual pursuit. ఈ భగవత్ తత్వం లోపల మనము కొన్ని సూక్ష్మాన్ని గుర్తించుకున్నప్పుడు సులభంగా మనం భగవత్ తత్వాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. Then once we understand the subtleties and secrets of spirituality, you can experience God. కనుక సులభమైన మార్గం ఏమిటంటే కనిపించేది, వినిపించేది, తలపించేది, వినిపించేది, మురిపించేది, అనుభవించేది అన్ని కూడా నువ్వు దైవ స్వరూపమే. The easy path to know God is that you experience God in what all that you hear, what all that you see, what all you think, what all that you enjoy. మై మరిపించేది కూడా నువ్వు ఆధ్యాత్మిక తత్వమే. మై మరపించాడు. He makes you forget yourself. That is divinity. మై మరిపించడమే సమాధి. To make you forget yourself is samadhi. ఆనందము. That is bliss. తరింపచేసేటువంటి లయము. The one that works for redemption is laya. యొక్క తత్వం లోపల ఇంత ఆనందం ఉంటుండాలి. There lies bliss in marja. కనుక So నారదుడు కూడా చెప్పాడు. Narada also said, తాను సర్వ విధమైన సాధనంతా చేసి having done all జగత్తు అతను ఒక పెద్ద మాస్టర్ గా అతను ఒక జ్ఞానబోధ చేసేటువంటి వాడుగా నిలిచాడు. In fact, he became a world teacher. ఎక్కడ పోతున్నాడు? Where is he going? ఏం చేస్తున్నాడు? What is he doing? అంటే ఎప్పుడు కూడా నువ్వు దైవ చింత నారాయణ 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 నారాయణ. He went on singing the glory of God. ఇలాంటి వాడికి కూడా ఒక టెస్ట్ పెట్టాడు భగవంతుడు. God tested him even. ప్రతి దానికి కూడా ఒక టెస్ట్ ఉండాలి. For everything test ఆ is a టెస్ట్ must. లేకపోతే భగవంతుడికి టెస్టే లేదు. Without this test, God has no taste. ఆ టెస్ట్ పెట్టే దేనికోసమని? Why is he tested? తన నిమిత్తమే, For his own ఆ betterment. భక్తుల నిమిత్తమే. For your own good. ఆ టెస్ట్ చేస్తే పై క్లాస్ పోవడానికి అధికారం వస్తుంది. You can be promoted to the next class only if you are tested. ఒక చిన్న క్లాస్ కు మనం అపాయింట్ చేసుకోవాలంటే వాడికి అనేక టెస్ట్ పెట్టి వాడి పూర్తి నిర్ణయం చేసి తర్వాతనే వాడిని అపాయింట్ If a చేసుకుంటారు. clerk is to be appointed, he must be tested first. ఫస్ట్ స్టాండర్డ్ లో పిల్లవాడిని చేర్చుకోవాలంటే వాడికి కూడా ఒక టెస్ట్ పెట్టేస్తాము. If a child is to be admitted in the first standard, he must be ఏదైనా ఒక tested. ఉద్యోగం కావాలంటే వాడికి కూడా ఇంటర్వ్యూ అని పెట్టేసేస్తారు, టెస్ట్ For చేస్తారు. any job, you have to టెస్ట్ appear for దాని interview and టెస్ట్ testing. ఉంటుండాలి. ఈ టెస్ట్ దేనికోసం పెట్టారు? Why test? వారి ఉన్నత స్థితిని పొందించే నిమిత్తమై పెట్టారు. For your promotion, exaltation. కనుకనే భగవంతుడు నారదునికి ఒక టెస్ట్ పెట్టాడు. And God tested Narada. నారదుడు నిరంతరము కూడాను చెప్పేటువంటి వాడు. Narada used to లబ్ధ పుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి, ఈ విధంగా సర్వత్రా ప్రచారం చేస్తూ పోయేటువంటి వాడు. Narada used to publicize, propagate the divine principle. నీ సంకల్పం అంతా కూడా భగవత్ స్వరూపమే. All your thoughts are నీ divine. ఆత్మతత్వం అంతా భగవత్ స్వరూపమే Your atmic principle is God. అని ప్రబోధించేటువంటి వాడు. He taught like that. కానీ విష్ణువు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. But he could not answer to the question of Vishnu. ఒకనాడు విష్ణువు సందర్శించి, One day he went and met Vishnu. స్వామి, Swami, మీరు సృష్టించినటువంటి ఈ జగత్తునందు in this creation, ఏది ప్రధానమైనటువంటిది What is నాకు important? ఉపదేశించమన్నాడు. in your creation, what is important? Please tell me. ఏది పెద్దది? What is big? నారదా, నీకే తెలుసు. నీవు చాలా జ్ఞాన ప్రబోధ చేసేటువంటి వాడు. ఈ ప్రపంచంలో పంచభూతములు సృష్టించాను. అగ్ని అనగా ఆకాశము, వాయువు, గాలి, అగ్ని, జలము, భూమి. ఈ మూడింటి ఎందుకును, ఐదింటి ఎందుకును ఏది గొప్పదో నీవు విచారించమన్నాడు. Narada, you are the one of wisdom. You have propagated all spiritual principles. You know there are 5 elements created by me. ఓ, అన్నింటికంటే పెద్దది భూమి, Narada said, ప్రకృతి. he said because of all his nature. ఎందుకనగా పెద్ద సముద్రాన్ని కూడా 3 భాగములు మింగింది. Because it occupied the 3/4 of it, taking the sea also there. కనుకనే ఈ యొక్క భూమి చాలా గొప్పది అన్న. So earth is biggest. ఇలాంటి భూమిని కూడాను సముద్రం తిరిగి మింగింది. And we find the sea also bigger than. కాబట్టి రెండవ తొలి ఈ యొక్క సముద్రం కంటే మరొక గొప్పది ఏమిటి అన్నారు. Then what else is bigger than sea? స్వామి, సముద్రంకు దీన్నంతా కూడాను అగస్త్య మహర్షి ఒక గుటుగా మింగాడు. Sage Agastya could swallow the entire ocean just in one sip. కనుక సముద్రం కంటే అగస్త్యుడు చాలా గొప్పవాడు కనుకనే అతను ఆకాశంలో స్టార్గా నిలిచిపోయాడు. So Sage Agastya is greater than the mighty ocean, so remains there as a అయితే star ఆ in the అగస్త్యుడి sky. కంటే ఆకాశం కంటే ఇంకా గొప్పవాడెవరు? Then who is greater than the sky? అప్పుడు చెప్పాడు, Then he said, అగస్త్యుడు ఇంత జనములు కూడా కోరినటువంటి వాడు, అతను చాలా గొప్పవాడు. Agastya is so great because of our waters. కానీ దాని తర్వాత అగస్త్యుడు మానవ ఆకారమే గొప్పది అన్నాడు. And then he said it's human form that's greater still. నిజమే. Yes. అయితే మానవాకారం ధరించినటువంటి విష్ణువు కూడాను God has taken human form. బలిచక్రవర్తి దగ్గరికి పోయినప్పుడు And when he approached Bali, ఆ యొక్క మానవాకారం ఒక అడుగుగా తీసుకున్నాడు. and he has taken just 1 footstep. ఇంకొక
పాదము తలపైన పెట్టాడు. And he got on the footstep on the head. మూడో పాదము స్థానమే లేదు. There is no place for the third footstep. కాబట్టి మానవుడు ఎంత గొప్పవాడవుతాడు? Then how do you say that man is కాబట్టి great? ఈ సందర్భంలో ఎవరు గొప్పవారు? And who is great now? స్వామి, స్వామి. భగవంతుడు చాలా గొప్పవాడు. God is భగవంతుడి పాదమే ఇంత దీన్ని ఆక్రమించినప్పుడు ఇంకా భగవంతుడి స్వరూపము సర్వత్రా వ్యాపించి ఉంటుంది. భగవంతుడే గొప్పవాడు. When God's feet are so great, God must have been greater still. నిజమేనాయన, భగవంతుడు చాలా గొప్పవాడే. God is so great. అయితే However, అలాంటి గొప్పవాడైన భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలో కించిత్తుగా భావించుకొని బంధించాడు. Such mighty God is arrested by a devotee in his heart. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుని హృదయం గొప్పదా అన్న. So is the God that is great or the heart of a devotee? అప్పుడు చెప్పాడు, భగవంతుడు గొప్పగాడు కాదు, భగవంతుని ఆక్రమించేటువంటి, అనుభవించేటువంటి, ఆశ్రయించేటువంటి, స్వాధీనపరుచుకునేటువంటి భక్తుని హృదయం చాలా గొప్పది అన్న. God is not great, it is the heart of a devotee that is greater than God himself. ఆనాటి నుండియే Since then, విష్ణువు నేను హృదయవాసి అన్నాడు. since then Vishnu declared, I dwell in your సర్వుల heart. హృదయం నందు కూడా నేను బంధింపబడినాను. I am arrested in the hearts of everybody. నాకు స్వతంత్రమే లేదు. I am not independent. కాబట్టి భక్తుని ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తుంటాను. I have to act according to the rights of choices of devotees. కనుకనే భగవంతుడు చేయవలసినటువంటి ఈ పని ఆ పని అని ఎవరు కూడా నిర్ణయించడానికి వీల్లేదు. Nobody can decide the specific job. భగవంతుడి ఈ పని చేస్తాడా, భగవంతుడి ఈ పని చేస్తాడా, ఈ విధంగా చేస్తాడా అని అనేక మంది ప్రశ్నలు వేసుకుంటారు. In fact, many people question, if he is God, would he act like that? సర్వభూతాలైనటువంటి వాడు చేయరాని పని ఏమిటి, చేయవలసిన పని ఏమిటి? When he is everything, he can act in any way. ఏ పనైనా చేయవచ్చును, He can do ఏ anything. కర్మలైనా చేయవచ్చును, Any work. ఏ ప్రదేశమైనా వెళ్ళవచ్చును. He can go any place. అతనికి ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. There are no distinction, ఇది difference. భగవంతుడు ఎందుకు చేయాలి, ఇది భగవంతుడు ఎందుకు పెట్టాలి, ఈ విధంగా అనుకోవడం అధికారం ఎవరికీ లేదు. No one has the authority to question God that he is supposed to act this way. ఎందుకనగా భగవంతునికి స్వార్థమే లేదు. Because God is selfless. స్వార్థం లేని భగవంతుడు ఏది చేసినా పవిత్రమే. Selfless God, whatever he does, ఒకరిని is sacred. కొట్టినా పవిత్రమే, He can చంపినా పవిత్రమే, Jews. ఆదరించినా పవిత్రమే, He can give- ఆనందింపచేసినా ప్రభువే. Whether సర్వము భగవంతుని యొక్క సత్వమే. Whether he just grants you bliss or punishes you or beats you, ఈ that's all విధంగా sacred. కొంతమంది విద్యార్థులు కూడా అనేక రకమైన ఆపోహలకు గురి అవుతుంటారు. Some students are also often mistaken. స్వామి దేవుడు అంటారే, దేవుడు చేయవలసిన పనేనా ఇది? We say Swami is God. Can you have దేవుడు ఏ like పని చేయాలని నీవు నిర్ణయిస్తుందాం? Can you decide what God is supposed to ఎవరికి do? అధికారం లేదు. ఏ పనైనా చేయవచ్చును. God can do anything. కనుక దైవత్వానికి ఒక నియమము నిశ్చయం అనేది లేదు. You cannot stipulate regulation to God. ఎవరినైనా రక్షించవచ్చును, He can protect ఎంత anybody. దూరమైనా వెళ్ళవచ్చును, He can go any far. ఎవరినైనా పోషించవచ్చును, He can protect ఎవరినైనా anybody. శిక్షించవచ్చును. He can punish anybody. అందుకోసమే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎందుకోసము? Why? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. To protect the pious and to సత్యాన్ని కాపాడాలి, అసత్యాన్ని ధ్వంసం చేయాలి. the truth must be protected, untruth must be killed. ధర్మాన్ని కాపాడాలి, అధర్మాన్ని నాశనం చేయాలి. Righteousness must be sustained, unrighteousness must be annihilated. కాబట్టి నాశనం చేయకూడదంటే ఇది ఎట్లా అవుతుంది? How can you say that you should not kill? ఒక ఫలం నీవు మార్కెట్ కి వెళ్ళావు, మామిడి పండు తీసుకున్నావు. You have gone to the market and ఆ purchased మామిడి mango పండుకు fruit. నేనే వెల ఇచ్చాను, నాదే డబ్బు అనుకుంటున్నావు. You think you paid for it. నీవే డబ్బు ఇచ్చి నీవే వెల అని పెట్టుకుని నీ పండుగ నీవు భావిస్తున్నావు. It's all your money. You paid for the mango fruit. కానీ ఆ పండును But that fruit, భుజించే సమయం లోపల as you eat, పైన తోలు కూడా బిజిస్తావా? would you eat the skin, the ring ఇస్తావు. around? దాని No. విత్తనాన్ని కూడా మింగుతావా? Would you swallow the seed? మింగవే. No. కాబట్టి విత్తనాన్ని తోలును పారవేస్తావు, జ్యూసును మాత్రమే You must స్వీకరిస్తావు. remove the skin and the seeds and eat the అందులో juice. కూడా మంచిని మాత్రమే స్వీకరిస్తున్నావు, You accept only good. చెడ్డని విసర్జిస్తున్నావు. You give up the bad. అది ఏ మానవత్వం ధరింపజేసినటువంటి ఈ మానవ దేహము. That is the vesture that human ఇది being has మానవ put on. దేహమే, ఇవన్నీ కూడా మానవ దేహములే. This is human body and yours too. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటిది కాదు. It is not separate. అన్నింటి ఎందుకు శబ్ద స్పర్శలు ప్రసగదాదులు ఉంటున్నాయి. The five essentials are present in all. కనుకనే భగవంతుడు మూడు విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునికి బోధిస్తూ వచ్చాడు. God taught non-dualism in three ways. ఏ విధమైనటువంటి అద్వైతము? What are they? వస్తువు యొక్క అద్వైతము, The one non-dual on విజయం యొక్క అద్వైతము, matter, కర్మ యొక్క అద్వైతము. and non-dual in the field of action. మూడింటి అద్వైతమును ఏ విధంగా మనం నిర్ణయించాలి? Non-duality is taught in these three ways. ఇప్పుడు ఇది అద్వైతమే. And this cloth is Advaita. ఏమిటి అద్వైతము? What is non-dualism? ఇది కేవలం బట్ట.
It is merely cloth. దీంట్లో దారములు వేరే ఉన్నాయి. They are yarn there. ఇది కేవలం ఒక ప్రత్తి నుంచి వచ్చింది. It is out of పూర్వం cotton. ప్రత్తి, తర్వాత దారము, తర్వాత వస్త్రము. It is the cotton first, and then yarn, and the ఈ cloth. మూడు పదార్థము చేరి ఒక్క క్లాత్ గా తయారైంది. All these three have come into form of a cloth. కానీ దీన్ని విడివిడి చేస్తే దారం వేరు, పత్తి వేరు, వస్త్రం వేరైపోతుంది. In fact, you can separate it. You can divide it into yarn and cotton. అనేకత్వాన్ని తిరిగి ఏకత్వంగా చేసింది కాబట్టి ఇది అద్వైతమే. The cloth పదార్థాద్వైతము. stands for unity of diversity. Is non-unity at the level of the material. మానవుని యొక్క శరీరం నందు In human body, రూపనామములు ప్రత్యేకంగా ఉన్నాయి. the names and forms are కానీ separate. ప్రతి మానవుని ఎందుకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం ఈ పంచ ప్రాణములు అందరి యందు సమానమే. In fact, the 5 life principles, essentials are present in all. నువ్వు ఏ పనైనా చేయి, You may do anything. ఎక్కడైనా ఉండు, You may be anywhere. ఏదైనా చింతించు. You can think కానీ of నీ anything. యందు ఉన్నటువంటి పంచభూతములే, ఈ దేహం నందు ఉన్నది పంచభూతములే. The 5 elements are uniform everywhere in everybody. ఆరో భూతము ఎవరి యందు కూడా లేదు. 6th element is not present in anybody. దేహమును ధరించినటువంటి వాడికి ఈ పంచభూతములు ఉంటున్నాయి. The one with the body has all the 5 elements. అందుకోసమనే చెప్పాడు నారదుడు, So Narada said, మనినపు కొంప, it's a dirty, రోగముల బ్రగ్గెడు సేవక దంప, afflicted the diseases. జాతి సంచలనము పొందు దుంప, It perinates life after life. భవసాగర మీద లేని కంప, It cannot cross a crop అప్పుల of పదిలంపు మన life. నెప్పు దనంప, And how do you expect it full of నేను bones? నిశ్చలమని నమ్మబోకు మనస, Never consider the body permanent. పాదములు ఆశ్రయించవి. Surrender to the feet of God. ఈ దేహంలో పంచభూతములు ఉన్నాయని There are 5 మనం ప్రధానం ఇస్తున్నామా? Because there are 5 elements in the body, you ఎప్పుడో consider పర్యాయం important. ఈ పంచభూతములు బుస్ అని వెళ్ళిపోతుంది. It may merge in the 5 elements back again any ఈ time. పంచభూతములు పోతానే ఈ యొక్క దేహం ఏమైపోతుంది? When the 5 elements leave, what will happen to the body? తీసుకెళ్తారు. It has to be taken out. భస్మము లేక మట్టితో కలపడానికి It ప్రయత్నిస్తారు. may be cremated or buried. ఇంతనే ఈ దేహం యొక్క తత్వం. That's all the body. కానీ ఆ దేహం ఉన్నంత లోపలనే నీవు తగినటువంటి సాధన చేయాలి. So long this body, ఆ do దివ్యత్వాన్ని spiritual activity. దేహంతోనే అనుభవించు. Experience divinity in this దేహమునకు body. దైవత్వానికి భేదమే లేదు. There's no difference between the కానీ body and చాలా the మంది మూర్ఖులంతా కూడా దేహం వేరు దైవం వేరు అనుకుంటున్నారు. Many fools consider the body is different ఈ from God. దేహం ద్వారానే దైవాన్ని పొందగలుగుతున్నారు. You can experience God only దేహమే through లేకపోతే body. దైవాన్ని ఎవరు కూడా పొందలేరు. Without this body, you cannot కాబట్టి experience దేహంతో God. మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవాలి. So you should have to maintain the body carefully, protect it, preserve it. దేహమే లేకపోతే దేనిని కూడా మనం ఆశ్రయించలేము. Without body, you cannot do ఏ any కర్మను activity. కూడా మనం చేయలేము. No action is possible. శ్వాసను కూడా వదలలేము. You cannot either breathe. కనుకనే దేహమే దీనికి మూలాధారమైనటువంటి కర్మ క్షేత్రం. So body is the center of all activity. దేహము కర్మక్షేత్రం, Body is the center of action. మనస్సు బ్రహ్మక్షేత్రం, Mind is the center of God. హృదయము ధర్మక్షేత్రం. And Hridaya is the center of ఈ righteousness, విధంగా dharma. తీసుకోవాలి. ఇది కర్మక్షేత్రము, Body is action. దీన్ని హృదయం ధర్మక్షేత్రము. And body stands for ఆ హృదయం dharma. నుంచి ఆవిర్భవించేటువంటి దైవమే ఈ యొక్క దైవక్షేత్రం. And this Brahmakshetra, the divinity. కనుక ఈ బ్రహ్మక్షేత్రం అనేటువంటి డివినిటీని మనం తెలుసుకోవడానికి ధర్మక్షేత్రం అనేటువంటి హృదయాన్ని పవిత్రంగా తీసుకోవాలి. Therefore, in order to know the center of God, Brahmakshetra, we should know our heart, Dharmakshetra. అందువల్లనే కృష్ణుడు కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్ర. That's why Krishna said Dharmakshetra. కురుక్షేత్రము ధర్మక్షేత్రం ప్రత్యేకంగా లేదు. The field of action and the field of divinity are not different. ధర్మాచరణ చేసేటువంటి దేహమంతా ధర్మక్షేత్రమే. All the body that does righteous action is the center of God. ఇదే అన్ని విధమైనటువంటి కర్మలను ఆచరిస్తుంటున్నారు. This does all human activity. వచ్చేటువంటి సంకల్పములంతా కూడా కురుక్షేత్రములే. All thoughts relate to the field of action. ఈ రెండింటి ద్వారానే Through these- దైవత్వము మధ్యలో నిలిచి కురుక్షేత్రాన్ని వేరు ధర్మక్షేత్రాన్ని వేరు చేశారు. And God stands at the center. Fragment separates the field of action and the field of thought. ఈ విధమైనటువంటి ఒక విభాగం తెలపడానికి మనం అన్ని విధాలా తెలిసినటువంటి వాడైతేనే సాధ్యమవుతుంది. It is possible for the man of intellect to divide it, segment it. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవత్వాన్ని పొందడం కంటే సులభమైన మార్గం ఈ జగత్తులో మరొకటి లేదు. There is no other easier path in this world ఇది other చాలా than to know సులభమైన God. మార్గము. It's the easiest way. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? Why do you strain ఎందుకు ఇంత yourself? బాధపడుతున్నారు? Why do you suffer? ఎందుకు ఇంత విచారపడుతున్నారు? Why are you- ఎందుకు ఇంత నిస్పృహకు గురి అవుతున్నారు? Why are you frustrated? Why are you ఏదో ఒక worried? బిజినెస్ లోపల కొంత ఇంకా వాడు పర్మిషన్ ఇవ్వలేదంటేనే రాత్రి ఆ పిల్లలంతా కూడా ఏడ్చారు. You know, last night boys crying because they could not get license. ఒక్క లైసెన్స్ ఇవ్వకపోతేనే ఇంత బాధపడుతున్నావే. You suffer because you don't get నీ license. సెన్సెస్ ని అభివృద్ధి పరచుకోవడానికి నీవెందుకు అభివృద్ధి ఏర్చకూడదు? Why? రామకృష్ణుడు That's what Ramakrishna said. అందరూ పోయి నరేంద్రుడు పోయాడు. Narendra went, స్వామి మీరు దైవాన్ని చూచారా? Swami, have you seen God? చూచాను. Yes, I have seen. ఎట్ట చూచాను? How? నిన్ను నేను నన్ను నీవు ఎట్ట చూస్తున్నావు అట్ట చూచాను. Just as I see you, just as you see me, I have seen God like that. మరి నాకెందుకు కనపడకూడదు? How is that I don't see Him? అనేక మంది దైవత్వాన్ని చూడడానికి అనేక విధమైన ప్రయత్నం చేస్తూ వారెట్లా చూచారు నాకెందుకు కనపడకూడదు?
Many say some have seen God. Well, I have not seen. Why? అప్పుడు రామకృష్ణుడు చక్కని జవాబు చెప్పాడు. Ramakrishna gave exact reply. అయ్యా, నీవు ధనం కోసం ఏడుస్తున్నావు, You cry for money. భార్యల కోసం ఏడుస్తున్నావు, You cry for your పిల్లల wife. కోసం ఏడుస్తున్నావు, You cry for ఇంటి your కోసం ఏడుస్తున్నావు, You cry. జలాల కోసం ఏడుస్తున్నావు, అన్నిటి కోసం ఏడుస్తున్నావు. You cry for your family. You కానీ cry for your నీవు wife. దైవం కోసం ఏడుస్తున్నావా? Do you ever pine for God? దైవం కోసం ఏడ్చు, తప్పక దైవం కూడా కనిపిస్తాడు. Cry for God. You will see Him there. Then itself. నేను నా సర్వకాల సర్వావస్థలు ఎందుకోను దైవం కోసం నేను ఏడుస్తున్నాను. At all times, in all periods of time, కనుక నేను నాకు దైవము everywhere, I cry for God. మానవాకారంగానే కనిపిస్తున్నాడు. Therefore, I see God in human form. కనుక నేను దేనిని మనం పొందాలనుకుంటున్నామో దానికోసం మనం సర్వము త్యాగం చేయాలి. You must be prepared to sacrifice everything in order to achieve దీన్ని that, what you want పురస్కరించుకునే to. వేదము నా కర్మణ నా ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో. Therefore, Veda says no association, no authority would ఈ confer త్యాగంలో immortality other than sacrifice. గుర్తించుకోవడానికి లేదు. It's sacrifice that confers everything. మనం గాలి తీసుకుంటున్నాం, We breathe. తిరిగి దాన్ని వదలకుండా వెళ్ళిపోతే మన లంగ్స్ అంతా If we పాడైపోతుంది. don't breathe out, exhale, the lungs would be spoiled. మనం భుజిస్తున్నాము, We eat. ఆ భుజించిన దాన్ని తిరిగి విసర్జించకుండా పోతే కడుపు పాడైపోతుంది. If the waste matter is not excreted, the stomach అంతవరకు would be upset. పోనక్కర్లేదు, మన శరీరంలో రక్తం ప్రసరిస్తుండాలి. The blood circulates in our క్షణ body. క్షణం కూడా అనేక విధమైనటువంటి మేళ్లతో పోతుండాలి. Every moment it runs fast. 12 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది ఒక దినానికి ఈ రక్తము. Per day, blood goes around 12 crores of miles. ఈ రక్తము ఇన్ని విధముగా ప్రసరింపజేస్తుండాలి. The blood circulates that speed. అక్కడ ఒక బ్లడ్ తన యొక్క ఫలితాన్ని నింపేసి ఒక చోట నిలిచిందంటే అక్కడ ఒక బ్లడ్ గా ఒక బాయిల్ తయారవుతుంది. Supposing the blood stops circulating at a particular point, boil develops there. త్యాగం చేయకపోవడం చేత కదా అక్కడ బాయిల్ ఏర్పడిపోయింది. Because there is no sacrifice, we find త్యాగం the చేయడం వల్ల ఎంత ఆరోగ్యం పొందింది, You will be healthy if you sacrifice. ఎంత ఆనందం మనకు You will ప్రాప్తించింది. be blissful. త్యాగంలో ఆనందం ఉంటుండాలి. There is bliss in కానీ sacrifice. ఈనాటి మానవుడు లోకం లోపల త్యాగానికంటే వెనుక వేస్తాడు. Today we retreat in respect of దేనికి sacrifice. కూడా త్యాగం చేయలేడు. He is not prepared to ఒక sacrifice. బిచ్చగాడు వచ్చి అమ్మా నాకు ఆకలి అంటే పిటికలు అన్నం పెట్టడానికి కూడా వాడిని కుక్కను పంపించి తరిమేస్తుంది. And in fact, we are not prepared to serve a morsel of food to a beggar who stands at the doorstep. On the other కడుపుతో hand, బాధపడేటువంటి వాడికి పిటికలు అన్నం పెట్టి వాడిని పొట్ట నింపి వాడిని ఆనందపరిచే ఎంత ఆనందము. would you not feel happy if you serve the poor? ఇంత Serving విశాలమైన morsel of food. భావం ఈనాడు మానవుని కోల్పోయినారు. This broad feeling is lost అంతా today. సంకుచితము. Everything is narrow-mindedness only. దీనికి తగినట్టుగానే ప్రపంచం కూడా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. The world around is also దాన్ని like కూడా that. వారేం కేర్ చేయటం లేదు. Therefore, no one cares anybody. మేము ఒకటూరి నేను ఇందులాష డాక్టర్ కేకే ముగ్గురు కారులో సిటీకి పోతున్నాము. One day, Bhagavan Indulal Shah, Dr. Dharmakshetra K.K. went right from Dharmakshetra there in Bombay. ఒక బిచ్చగాడు వచ్చాడు. A beggar came. అతనికి మన ఇందులాష 2 రూపీస్ నోట్ ఇచ్చాడు. Indulal Shah gave to the beggar 2 rupee note. ఎందుకంటే స్వామి ఇక్కడ ఉంటున్నాడు, వాడు ఎందుకు అల్లరి చేయాలని పంపించాడు. He gave him 2 rupee note to the beggar because he doesn't want him there. నోటు 2 rupee note. వాడికి ఇచ్చాడు. He gave him. వాడు చెప్తాడు, సార్ ఈ 2 రూపీస్ కు రొట్టి కూడా రాదు, మీరే తీసుకోండి అని దాన్ని పారవేస్తాడు. He said, I don't get bread with these 2 rupees. Better you take it back. I don't want it. బిచ్చగాళ్ళు కూడా అంత త్యాగానికి గురి అయిపోయారు. Beggar also has got that standard, that level. రూపాయి 2 రూపాయలు అంటే విలువనే లేదు ఇప్పుడు ఇక్కడ. Rupee or 2 rupees has no value. ఇదే కాకుండా ప్రాణానికి కూడా విలువ లేకుండా పోతుంది. Life has no value today. ఈనాడు ప్రాణం కూడా విలువ లేకుండా ఎంతటికైనా కూడా సిద్ధమవుతున్నారు. Life has no value today. We are prepared డబ్బు to do కోసం anything. పాటుపడుతున్నారు. And we struggle hard. ఈ యొక్క పరిస్థితులు సుఖం కోసం పాటుపడుతున్నారు. We want to be happy. ప్రాణానికి ఏమాత్రము పాటుపట్టాలి. And we are not able to maintain our life. ఈ ప్రాణం ఎవరితో పోయిందంటే వాడికి ప్రాణం పోయినటువంటి వాడికి గవర్నమెంట్ 500 రూపీస్ వాడికి ఇస్తున్నారు. If anyone dies, government grants ex gratia 500 rupees. వాడి ప్రాణం 500 రూపీసా? Is it cost only life? మానవుని యొక్క ప్రాణము Is the life cost 500 rupees? Is that cheap? కాదు. వాడికి ఎంత విలువైనా ఉంటుండాలి. And it's beyond all estimate. మహా విలువైనటువంటిది అది ఈ దేహము. Life is highly valuable. ఇది కేవలం శరీరం పోతుండాలి కానీ ప్రాణతత్వం పోవటం లేదు. Body might go, but not the life in principle. కనుకనే ఈనాడు లోకమంతా క్రమక్రమేణా ప్రతి దాని ఎందుకు చాలా షార్ట్ కట్స్ చూస్తున్నారు. We find shortcuts in every walk of life today in the కానీ world. ఆధ్యాత్మికంలో కూడాను దైవత్వాన్ని పొందడానికి షార్ట్ కట్ ఒకటి ఉంటుంది. But there's one shortcut to reach God. ఎక్కడెక్కడో పోనక్కర్లేదు. You don't need to go anywhere. మీ హృదయం నందే ఉంటున్నాడు భగవంతుడు. God is there in ఈ your షార్ట్ heart. కట్ ను మీ దృష్టిని లోపలికి మరల్చుకో. Turn inward.
తక్షణమే నువ్వు చూడగలవు. There you can find God. ఇది సులభమైన మార్గం. It is easiest. దైవం ఎక్కడ ఉంటున్నాడు? Where is God? నేనే దైవము, I am నేనే God. దైవము, నేనే దైవము అనేటువంటి ఒక దీనిని నువ్వు పూర్ణంగా విశ్వసించు. Have total faith that I am God, I am God. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఇది సరైనటువంటి మంత్రము. The correct mantra is I am God, I am God. క్రమక్రమేణా యు ఆర్ బికమ్ గాడ్. Gradually you become God himself. తప్పక నీవు అవుతావు. You are bound to be God. అట్లా కాకుండా దైవం వేరే ఉన్నాడు, నేను వేరే ఉన్నానని చెప్పి ఈ డివైడ్ చేసుకుంటూ వస్తే నీవు ఎప్పటికీ వేరుగానే ఉంటావు. But if you are dual, considering God separate from you, you will be in that state నీ only. పనులు నీవు మానక్కర్లేదు. You don't need to give నీ up your ఉద్యోగం job. నీవు విసర్జించనక్కర్లేదు. You don't need to resign. నీ ఉద్యోగం చేసుకో, Do నీ your పనులు job. నువ్వు చేసుకో, Do your కానీ work. నేనే దైవము. But yet consider that you are ఈ God. దైవాకారంతో ఉన్నటువంటి ఈ దేహము ఈ పని చేస్తుంటున్నది. God in this form does this work. కుంభారుడు వాడు కుండలు చేసేటువంటి వాడు. You know, Kumar made parts. కానీ వాడికి చేత కాకుండా ఒక జబ్బు వచ్చేసింది. Well, he could not one day because of ఆ sickness. ఇంటి లోపల కృష్ణుడే పోయి Krishna went there. ఆ ఇంటి యజమాని వేషం వేసుకొని And- కుండలంతా చేసి ఆనందించాడు. He has taken the form of the master, made pots. కబీరుకు Kabir. ఈ కబీరు చాలా నేసేటువంటి పని He చేసేటువంటి is a వాడు. weaver. అతనికి జీవితం జరగలేదు. He could not maintain family. అతనికి ఒక విధమైనటువంటి చేయలేని పరిస్థితి ఏర్పడింది. He was helpless at one అలాంటి time. సమయంలో రాముడే పోయి నేసే పని చేసి ఆ యొక్క దీన్ని అతని Rama went there in the form of a weaver. ఏ Did his job. విధమైనటువంటి దీని కిందకి పోయినా ఆ భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు. God takes that form as he decides and chooses. అందుకోసమే భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు So అన్నాడు. God form is cosmic. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అతనికి అనేక శిరస్సులు ఉన్నాయి, Yes, millions. అనేక పాదములు ఉన్నాయి, అనేక హస్తములు ఉంటున్నాయి, అనేక పనులు ఉంటున్నాయి. He has got infinite number of heads, the feet and the hands. ప్రేమ స్వరూపులారా, Embodiment అతని of- ఒక్క ప్రేమకు మీరు పాత్రులైతే చాలు, Deserve his love. సర్వమును మీరు సాధించగలరు. You can achieve anything. ఏ విధంగా ప్రేమ? How, what sort of love? నిష్కామ్య ప్రేమ. And it's selfless love. సెల్ఫ్లెస్ లవ్. Selfless love. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లవ్. Self is లవ్లెస్ lovelessness. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్. Love is selflessness. కనుకనే ఆ లవ్ సెల్ఫ్లెస్ లవ్ నీవు పెట్టుకో. Develop that selfless love. తప్పక తానే నీవే సెల్ఫ్ అవుతావు. And you become the ఆ true సెల్ఫ్ self. ఎవరు? నీవే గాడ్. And the true self is divine. ఒక్కటే One. ఒక్కటే. That's enough. అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. The true wisdom is అదే not dualism. నిజమైనటువంటి జ్ఞానము. That is true wisdom. ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వమంతా భగవత్ స్వరూపమే. What you have to learn today, that the entire cosmos is అణోరణీయాన్ divine. మహతో మహీయాన్. అణువు నుంచి ఘనం వరకు దైవ స్వరూపమే. Right from microcosm to macrocosm is divinity. కనుకనే ఆ యొక్క యథార్థమైన స్వరూపాన్ని మీరు భద్రం చేసుకోవాలి. Safeguard, maintain your true ఆ form and విశ్వాసాన్ని nature. దృఢం చేసుకోవాలి. Strengthen that faith. కానీ ఈ విశ్వాసంలో కూడా బంప్స్ జంప్స్ అవునో కాదు అని ఈ సంకల్పం చేత పోతే మీరు దేన్ని పొందలేరు. When you entertain doubts, ఉన్న bumps, విశ్వాసం కూడా కోల్పోతారు. when you entertain doubts, bumps and jumps, you lose your ఈ existing విధమైనటువంటి faith. యొక్క సందేహములకు అవకాశం ఇవ్వకూడదు. Never doubt at any time. దృఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. Develop strong faith. దీనిలో వచ్చే ఆనందము ఎటువంటి ఆనందము, What sort of bliss you ఎంతటి enjoy? ఆనందము. What sort? బ్రహ్మానందం అని చాలా అంటుంటారు. Many say it's ఏమిటి ఈ supreme joy. బ్రహ్మానందము? What is that? అనగా దేహంతో లభించేటువంటి ఆనందము మానవానందము. The happiness that you get out of the body is human level. ఇటువంటి దేహంతో గ్రహించుకోకుండా మనసుతో అనుభవించేటువంటి ఆనందము The happiness at the mental level చిత్తానందము. is that of the mind. ఈ మనసును కూడా పూర్తి పోగొట్టుకున్న తర్వాత And when one's mind is gone, హృదయంతో అనుభవించేటువంటి ఆనందము that with the heart చిదానందం. is eternal bliss. ఆ చిదానందము చిత్తానందం కంటే 1,000,000 రెట్లు పెద్దది. The eternal bliss is crore times more than that of ఈ psychological. చిదానందం దేహానందం కంటే 1,000,000 రెట్లు పెద్దది. The physical happiness, the mental, and that of the heart is much కాబట్టి more. ఇంత కోటకు కొద్ది ఉండినటువంటి విలువైనటువంటి ఈ చిదానందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. In fact, you are losing that eternal bliss which is crores and కాబట్టి crores of మొట్టమొదట times. దేహానందం నుంచి చిత్తానందంకి పోవాలి. So from physical happiness to చిత్తానందం నుంచి psychological. చిదానందంలో చేరాలి. And from that you should merge in ఈ eternal bliss. చిదానందమే నిత్యమైన ఆత్మానందము. That eternal bliss is the bliss of the self. అది ఏ దానినే నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, సకల సత్యం, తత్వమస్యాదిలక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. ఇలాంటి సచ్చిదానందమును మనం అనుభవించాలి. We should experience the true bliss.
eternal bliss. చిత్త ఆనందం అంతా కూడా ఒక్కటే. And in fact, that awareness, that సత్ being వేరు bliss చిత్తు are వేరు one. కాదు. And the truth and సత్ అనగా awareness ఎప్పుడు are ఉండేది, separate. పర్మనెంట్ది. Sat being which is permanent. చిత్ అనగా పరిపూర్ణమైనటువంటిది. Chit awareness is total ఎప్పుడు understanding. ఉండేటువంటి దాంతో పరిపూర్ణమైనటువంటి చేరేటప్పటికి ఆనందం ప్రాప్తిస్తుంది. When that being and awareness join, you get the bliss, ananda. కనుకనే ప్రతి మానవుని ఎందుకు సచ్చిత్ ఆనందం ఉంటున్నారు కనుక ఆ భగవంతునికి సచ్చిదానంద స్వరూపుడు ఉన్నారు. In every man these three are present, the Sat being, Chit awareness, bliss, ananda. కనుక So, ఏ కష్టములకు గురి కానక్కర్లేదు. you don't need to suffer. ఏ సాధనలు మనం చేయవచ్చు, చేసుకుని చూడటం తప్పులేదు. You can follow spiritual path. కానీ హృదయమును మాత్రము దైవాత్మికంగా భావించాలి. But surrender, offer your heart to God. ఇది ఏ సరెండర్ అన్నారు. This is called సరెండర్ surrender. అంటే ఏమిటి? What is surrender? మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం రక్షమాం శరణాగతి అని అన్నాడు లక్ష్మణుడు. Lakshmana said, I offer the family, my నా wealth, శరీరము, my నా kingdom, మనస్సు, నా బుద్ధి, including నా myself. చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంతా నీదే కనుక రామా. Oh Rama, the body, the senses, the నన్ను mind, ఎందుకు intellect belong to you. సందేహిస్తున్నారు? Why do you offer? Why do you doubt then? దీన్నంతా నేను కోరుకోవటం లేదు నాయన. Rama says, I don't want all this. ఈ చిత్తంతో నాకేం పని? What is that I need out నీ of దేహంతో you? నాకేం పని? And I don't నీ have anything to do మనసుతో with నాకేం mind. పని? What is నీ that I బుద్ధితో need? నాకేం పని? Why నీ intellect? ఇంద్రియాలతో నాకేం పని? Why senses? ఇదంతా నీకే పని. దాంట్లో Well, you are involved in వాటిని these things. పవిత్రం చేసుకో. Make them sacred. ఆ పవిత్రం చేసుకునే నిమిత్తమే నీవు ఈ ఇంద్రియాలను అరికట్టుకో. Control your senses and make them స్వర్గము sacred. అన్నారు. And we స్వర్గం say, అంటే ఏమిటి? where is చాలా heaven? సంతోషమే స్వర్గం అన్నారు. Heaven. కాదు 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 కాదు. Heaven is happiness. No. తన ఇంద్రియములను నిగ్రహించి ఆనందంగా ఉండినటువంటి యొక్క స్థితియే స్వర్గము. Heaven is nothing but the happiness you get out of controlling the senses. ఈ సెన్సెస్ కంట్రోల్ చేసుకున్నప్పుడు వచ్చేటువంటి ఆనందమే నిజమైన స్వర్గము. And so the happiness that you get by controlling your senses is through heaven. నేను పుట్టపర్తికి పోయినాను, ఆ హాల్లో కూర్చుంటే స్వర్గం మాదిరి ఉంది అన్నాడు. ఎంతసేపు ఆ ప్రశాంతి నుంచి పోయిన తరువుకే. Many people say, I want to put స్వర్గం up a కాదు, piece that then I go to నిజమైన స్వర్గం paradise. నీ యందే ఉంటున్నది. Where is paradise? It is within you. కనుక స్వర్గం నీ యందే ఉంటున్నది. Heaven is in you. అమృతత్వం అన్నారు. And you just ఈ experience. అమృతత్వం కూడా నీ యందే ఉంటున్నది. Immortality is in you. ఇది కేవలం దేహం మృతత్వము. And the body is temporary. నీ యందు ఉన్నటువంటి శ్వాస అమృతత్వము. Whereas that being is immortal. కనుక నీవు అమృతత్వ స్వరూపాన్ని పొందాలనుకుంటే దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించు. In order to attain immortality, have total love for ఎట్టి God. కండిషన్ కూడా నీవు ఏమాత్రము గురి కావద్దు. It should be unconditional love. ఈ కండిషన్ మాత్రం చేస్తే ప్రయోజనం ఉండదు. Never condition your love. నీవు ఒక బంగారు ముద్దను తీసుకున్నావు, Suppose you brought gold. గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు, You గోల్డ్ go to- స్మిత్ దగ్గరికి వెళ్ళావు, You go to goldsmith. గోల్డ్ Goldsmith. స్మిత్ దగ్గరికి వెళ్ళావు. No, goldsmith. అయ్యా నాకు ఇది బంగారుతో ఒక పెద్ద చైన్ చేసి పెట్టండి You అన్నాడు. ask him, sir, with this gold, make a beautiful అయితే ఈ chain. చైన్ ఏ డిజైన్ గా చేయాలి? But what design you want? వాన్ డ్యూటీ వాడు చేశాడు. He does his duty. ఫలానా డిజైన్ గా ఉంటుండాలి ఈ చైన్. You make ఇదిగో specifications. నేను తీసుకుపోయిన బంగారు ఇంత వెయిట్, This is the weight of the నీ gold. వెయిట్ తీసుకో, దాని డిజైన్ తీసుకో. You just take the weight of అంతేకాని the gold into the వాడి design. యొక్క పని లోపల నీవు ఏమాత్రం ప్రవేశించకూడదు. But don't bother about the process, the making of the jewel. వాడు ఈ యజమాని ముందుగానే నిప్పులు వేస్తాడు. Right in front of you, he'll put it in fire. అయ్యో నా బంగారం అంతా నిప్పులు వేసి కాల్చేస్తున్నావే, నిప్పులు వేయొద్దు. Hey, you're putting my gold in fire. Never do that, burn it. తక్షణమే సుత్తితో కొట్టాడు. And he hammered నా it. బంగారం సుత్తితో కొట్టద్దు. Never hammer it. నిప్పులో వేయొద్దు, సుత్తితో కొట్టద్దు, సాగ వెరకద్దు, కటింగ్ చేయకూడదు, ఫిట్టింగ్ చేయకూడదు, ఏది చేయకుండా నాకు చేయని గమనించి ఎట్లా అవుతుంది? You cannot say, never burn my gold, nor cut it, nor hammer it. Never burn it. You cannot say like that. కాబట్టి నీవు భగవంతునికి హృదయాన్ని అందించినప్పుడు దీన్ని ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని ఈ కండిషన్ పెట్టి నీవు కోరినటువంటి ఆనందం నీకు ఎట్లా లభిస్తుంది? Then once you surrender yourself to God, you cannot specify. You cannot condition భగవంతుని it. అర్పితం చేయి, తాను ఏమైనా చేసుకొని నీవు కోరిన ఆనందం అనేటువంటి నగ నీకు అందిస్తాడు. Surrender to Him. Whatever He does, He will confer ఆ ultimately. ఆనందమే నీకు అందిస్తాడు. He will make you blissful. కనుక ఈ విధమైనటువంటి కండిషన్ లో పోయినటువంటి వాడుకు కండిషన్ లోనే అంత్యమవుతాడు. The one who puts these conditions, he will be conditioned. కొట్టగలిగిన అంత్యం లోపల బ్యాడ్ కండిషన్ వచ్చేస్తుంది. And he will have to face bad condition at the end. కండిషన్ లేనటువంటి యొక్క సరెండర్ లో భగవంతుని ప్రార్థించాలి. Develop this unconditional surrender and praise ఈ to God. దేహం కూడా తందే కదా, Body is His. ఈ మనసు తందే కదా, Mind is ఈ His. చిత్తం తందే కదా, His intellect. సర్వము తాందైనప్పుడు మీరు కండిషన్ ఎందుకు పెట్టాలి? When everything belongs to God, why do you put conditions? దేనికి నీ మనం భయపడకూడదు. Never fear. ఫియర్లెస్, Be fearless. బీ ఫియర్లెస్. Be fearless. ఫియర్లెస్ గా మనం జగత్తులో పోవాలి.
Enter into the world fearlessly. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో చాలా మంది విభూతి పెట్టుకుంటే ఏమనుకుంటారో అని ఇక్కడ పెట్టుకుంటారు, అక్కడ పోయి తుప్పు చేస్తారు. People don't want to have your vibhuti on their forehead. They will wipe it off. Then once they go out, చూస్తే ఏం నష్టము? what loss you have? నేను పుట్టబర్తికి పోతున్నానని చెప్తే చాలా మందికి చాలా కొంచెం ఇదిగా అనుకుంటారని, నేను పుట్టబర్తికి కాదు అనంతపురం పోతున్నానంటారు. Some people don't openly say that they go to Puttaparthi. They say they go to Anantapur. పుట్టబర్తి పోతున్నావు అంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? What loss you have? వాడు ఏమైనా అనుకోండి, let them think as they like. నీకు ఎందుకు ఇంత భయము? నేను తప్పు చేయలేదు. వాడు కావాల్సిన తప్పులు చేస్తుంటే దానికి భయపడటం లేదు. Others commit so many mistakes, they are not afraid of this. దైవదర్శనం కోసం నేను వెళ్తున్నా అంటే దీనికి ఎందుకు భయపడాలి? When I go to see God, why should I fear? దీనికి భయపడలేకూడదు. Be fearless. ఆ విధమైన ధైర్యంతో మనం సాధించాలి. You should have all the courage. ప్రతి మానవుడికి సాధనలో భయము. One is afraid of path. సంస్కారంలో భయము. In culture. సత్కర్మంలో భయము. In good deeds. అన్నిటికీ భయం భయం భయం. Man fears all these aspects. భయం భయం బ్రతుకు భయం 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 బ్రతుకు భయం. Life is full of fear and fear. మనకి ఈ లోకం పన్నిన పద్మవ్యూహం. Oh brother, understand there is fear in every moment of life. It is nothing but the divine. మానవులకు చితికిన సంసారాలకు We have got the broken families. కష్టాలే బంధువుల కన్నీళ్ళే కానుకల. The difficulties are our relations, the tears are the gifts. భయం 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 బ్రతుకు భయం. Life is full of fear. భయం Fear భయం alone. బ్రతుకు భయం. Life is ఈ fear. బ్రతుకుతో భయంగా ఉండినటువంటి వాడికి దేన్ని సాధించలేడు. If you are fear stricken, you cannot achieve anything in life. భయాన్ని దూరం చేయి. Give up fear ఆనందంగా నీవు సాధించు. and enjoy bliss. ఏ దానికి నీవు భయపడనక్కర్లేదు. You don't need to fear. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఇంత love. సులభమైన ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు మర్చిపోయినారు. You have forgotten such an easy path of ఇంత spirituality. సులభమైనటువంటి ఆనందాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. You have forgotten that bliss is ఏనాడు so easy. అనుభవించలేని ఆనందాన్ని మీరు ఈ విధంగా అనుభవించగలరు. You are enjoying bliss which you never experienced before. దైవంతో కూడినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో చెప్పడానికి వీలు కాదు. You cannot estimate the level of the bliss when దాన్ని you are in the కొలతలే company of God. వేయలేరు, Nobody can say. వర్ణించలేరు. Nobody can కనుకనే explain. వేదమంతా చెప్పింది. So Vedanta- యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. Words cannot reach వాకులకు mind. కానీ మనసుకు కానీ వర్ణించడానికి వీలు కాదు. Either the word or speech or mind అలాంటి can comprehend and ఆనందమైనటువంటి describe. దైవత్వంతో నీవు జీవితం గడుపు. You can lead a blissful life in the company of అది God. నిజమైనటువంటి శాశ్వతమైన జీవితము. That is true అది life. నిజమైన ఆనందమైన జీవితము. That is the blissful అది life. నిజమైన మానవ జీవితము. That is true human లేకపోతే life. ఎంతమంది మానవులు లేరు, There are so ఎన్ని many humans. పశువులు లేరు, So many ఎన్ని animals. రకమైనటువంటి యొక్క జీవులు లేదు. So many beings. అన్ని కూడా నీతో పాటు తింటున్నాయి, తిరుగుతున్నాయి, అనుభవిస్తున్నాయి, ఆనందిస్తున్నాయి. They also eat, they also drink, they also మనిషి sleep like you. జంతువునాం నరజన్మ దుర్లభం. దీనికి ఎందుకోసం దుర్లభం అని పెట్టారు? Why do you say the human life is rarest of all? మానవునికి ప్రత్యేకించి ఒకటి ఉండాలి, అది ఏ దైవత్వంతో కూడటం. There is speciality latent in man. to జ్ఞానం be with the నరాణ divine. అధికం విశేష. And that wisdom is extra qualification. జ్ఞానేన of God. శూన్య పశుభిః సమానః. If you have no wisdom, you are equal to animal. కనుకనే మనం అనిమల్ కాదు, We are not animals. హ్యూమన్ బాడీ, You have human హ్యూమన్ body. లైఫ్, Human ఇది life. డివైన్ లైఫ్. Let the human life be a divine life. దాని తర్వాత అదే వచ్చేది మనకు ప్రాప్తి. And that is achievement. రాక్షసత్వం మొదటిది, And you have got the demonic level. తర్వాత మానవత్వము, Then human level. తర్వాత పశుత్వము, And the animality. తర్వాత దైవత్వము. Finally the ఈ divine. విధంగా దైవత్వంతో కూడేటప్పుడు మనకు ఎందుకు భయపడాలి? When once you are with God, why should ఈ you fear? భయం చేతనే చాలా మంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. In fact, many ruin their lives because of fear. ఏదో కొంతమంది మిత్రులు చేరేది ఇట్టా అట్టా అని కొన్ని ఈ ప్రాప్తమైన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకోవటం వల్ల వాడి ప్రాప్తిని కూడా పాడు చేస్తున్నారు. Friends come and speak that and this and they spoil you. కనుక నీవు సంబంధం కూడా నువ్వు సరైన సంబంధం కలగాలి. You should have proper relationship. మొన్న యూత్లకంతా చెప్పాను, Bhagavan said the other day to youth, ఏమిటి నీవు చదవలసిన బుక్కు? what book should you read? ప్రపంచమే నీవు చదవలసిన బుక్కు. The whole world is the book you should అదే read. పెద్ద బుక్కు. That's a big ఆ book. బుక్ లో నీవు చదవలసిన అన్ని ఉన్నాయి. The world is a book. You have everything there to ఆ read. ప్రపంచం అనే బుక్ ను చదువు. Read that book of the దాన్ని world. చూసి ఆ బుక్ ను వదిలిపెట్టు. And after I have gone through, give it up. కనుకనేది ఆధ్యాత్మికలో 3 తత్వాలను బోధించారు. In spirituality, 3 aspects are taught. ఏమిటి ఆ 3? What are they? త్యజించవలసింది ఒకటి, One has to be given up. శ్రమించవలసింది ఒకటి, One has to be received. ఆనందించవలసింది మరొకటి. One has to make you blissful. దేహాన్ని నమ్మవద్దు,
Never go by the body. దేహాన్ని నమ్మవద్దు. Never believe this body. ఎందుకోసం ఏ నిమిషంలో ఏమైపోతుందో. Why? At what moment what's going to happen? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. Now you are thinking. లేచి అక్కడ పోయే 3 అడుగులు వేసే లోపల హార్ట్ అటాక్ రావచ్చు, పడిపోవచ్చు. By the time you get up and put God కాబట్టి 3 దేహాన్ని steps, you believe నమ్మవద్దు. the body because of heart attack. Never believe the body. దేహాన్ని నమ్మవద్దు. Never go by the body. లోకాన్ని విశ్వసించవద్దు. Never believe the word. దైవాన్ని వదలవద్దు. Never give up God. ఆ 3 కూడా మీరు తెలుసుకోవాలి. These 3 are essential principles of life. ఈ మూడింటిని మనం తెలుసుకుంటే మనం పొందవలసిన అన్ని కూడా మనం పొందుతాం. Then once you know these 3, you will achieve everything that you are supposed to. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు స్వామి మీకు అందించేటువంటిది ఏమిటంటే, స్వామే మీరు, మీరే స్వామి. Bhagavan's message is, you and Swami are one. స్వామి ప్రత్యేకంగా లేదు. Swami is not separate. మీ నుండి స్వామి. You and Swami are ఎవరికి one. ఇన్వైట్ చేశారు? And who invited you here? స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ చేతనే మీరందరూ వచ్చారు. Your love for Swami కాబట్టి brought you నీకు here. నాకు సన్నిహిత సంబంధమైన ప్రేమ ఉండటం చేతనే ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు. It is the intimate love that brought you here in large number. ఐఎమ్ రెడీ తీసుకొని పోండి. Bhagavan is ready to take him with you. ఎవరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళ సొత్తునే నేను. If you just love him wholeheartedly, I he don't want belongs to anything. you. I want only love. Bhagavan wants only love alone. ఈ విధమైన తత్వాన్ని సత్యంగా గుర్తించండి. Understand this nature. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి. Lead your ఆ life. ప్రేమ చేతనే with మీ love. యొక్క జీవితంలో లీనం చేయండి. See that your life is full of love. ఈ విధంగా జీవిస్తుంటే ఇదే స్వామి యొక్క గిఫ్ట్ గా మీరు భావించండి. Take this as Swami's precious gift to you. ఈనాటి నుంచి ప్రతి మానవుడు కూడాను ఎవరిని ద్వేషించకండి. Right from this day, never hate ఎందుకంటే anybody. ఎవరిని ద్వేషించినా దైవాన్ని ద్వేషించిన వాడవుతావు. If you hate anybody, it amounts to hating God. ఎవరిపైన అసూయ పడకండి. Never be jealous of అసూయ him. పడితే దైవాన్ని చూసి అసూయ పడినట్టు అవుతుంది. If you feel jealous of anybody, you are jealous of God himself. కాబట్టి ఈ చెడ్డ గుణములు ఎవరిపైన కూడా మనం చూపకూడదు. Never show any bad అవన్నీ tendency, దైవానికే చెందిపోతుంటాయి. because they go to God. కాబట్టి నీ ఇవ్వాల్సిన దైవానికి ప్రేమ ఒక్కటే కాదు, Not only నీ love, సర్వం కూడా నువ్వు భగవంతుడికి అందించు. you have to surrender everything to మంచి God. చెడ్డ సర్వం కూడా నువ్వు భగవంతుడిగానే అర్పించు. Good and bad must be given to God. ఆ విధమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు అనుభవించండి. You should understand this total love and మీరు experience. చదవండి, Read. చక్కగా ఉత్తీర్ణులు కాండి, And pass. మంచి మార్క్స్ తెచ్చుకోండి, Get good marks. గొప్ప ఉద్యోగాలు చేయండి, And have good దేశానికి job. సేవ చేయండి. And serve తగినటువంటి యొక్క దీంతో మీరు దేశాన్ని అభివృద్ధి పరచచ్చు. And work for the progress of this country. నేను ఉద్యోగం చేయకూడదని, పెళ్లిళ్ళు చేసుకోకూడదని, ఇంకే విధమైన ఫారిన్ పోకూడదని ఇలాంటివి నేను ఎప్పుడు చెప్పను. Bhagavan never says that you should not get married, that you should not do job, that you should not go ఎక్కడికైనా abroad. ఎక్కడికైనా పో, You go anywhere, ఏ ఉద్యోగమైనా చేయి, do any job, ఏ విధమైనటువంటి పవిత్రతో ఉన్నా ఉండు, and you may be కానీ anywhere. దైవాన్ని మాత్రం మర్చకండి. But never forget God. దైవాన్ని మర్చకుండా ఏం చేసినా కానీ నాకు సంతోషమే. Remember God, whatever you do, that makes God దైవాన్ని happy. మర్చిపోతే నిన్ను నువ్వు మర్చిపోయినట్టు అవుతావు. If you forget God, you will be forgetting దైవాన్ని yourself. వెతకడానికి పోయినటువంటి వాడు పిచ్చివాడు. తనం తాను ఎక్కడైనా లోకంలో వెతుకుతాడా? The one who is in search of God is a madcap. Would you search for yourself నీ ఒక anywhere? ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఎక్కడున్నాను నాకు తెలియదు, నువ్వు చెప్తావా అంటే ఎంత పిచ్చివాడు అనుకుంటాడు. If you tell you- మెంటల్ హాస్పిటల్లో చేస్తామంటాడు. If you tell your friend, sir, I do not know where I am, would you please tell me? You will be put in నిన్ను mental నీవు hospital. వెతుక్కోవడానికి ఎక్కడా నీవు పోవు. You don't go anywhere to search yourself. కాబట్టి నీవే దైవము, దైవమే నీవు. దైవాన్ని వెతికేది ఎందుకు? So you are God. God is yourself. Why do you need to search ఆ for Him? విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుంటే నీవు వెతకనక్కర్లేదు. If you have the strong faith, you don't need to దైవాన్వేషణ search for Him. అనేటువంటి పదమే ఉంటుండదు. Nothing like search. ఈ దైవాన్వేషణ అనేటువంటి పండితులు పుట్టించినటువంటి పదములు. And this kind of quest is a word concoction of the scholar. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు వెతకచ్చు కానీ దైవాన్ని వెతకకూడదు. You can be in search of the worldly material, ఎక్కడ not చూసినా God. ఉన్నాడు Because He is everywhere. కనుక మీరు ఆ విశ్వాసంతో చూడండి, తప్పక మీకు కనిపిస్తాడు. If you have got that faith, you will certainly see Him. తప్పక ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. You will certainly enjoy the bliss. అది ఏ మీ యొక్క విశ్వాసం బలపరచుకోవాలి. And you have to strengthen your faith. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి
जप ध्यान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।